నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. ఈ సీజన్‌లో ఎక్కడ మిస్ చేస్తానో అనుకున్నానండి. చేసేసాను. అదేనండి, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా! కేక్ చేయాలనుకున్నాను. అంటే క్రిస్మస్‌కు ప్లమ్ కేక్ పెట్టానులెండి. కానీ ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా! దీంతో చేస్తే ఎంత బావుంటుందో. అసలు చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీకు గ్యారంటీగా నచ్చుతుంది. ఇక్కడొచ్చేసి నేను 3 రకాల మామిడి పళ్ళు తెచ్చాను బజార్‌కెళ్ళినప్పుడు. మల్లిక, ఇమాం పసంద్, బేనిషా ఈ 3 తీసుకున్నాను. బేనిషా అంటే మా ఊరు ఫేమస్ అండి. ఇక్కడ చాలా బావుంటుంది టేస్ట్. అసలు దీనికి మించింది లేదు. చుక్కలొస్తే గిన భలే టేస్ట్ ఉంటుంది. స్మెల్ చూసారా అసలు, ఏం స్మెల్ అండి! ఇల్లంతా గుమాలిస్తాంది మామిడి పండ్లతో. ఇంగ మొన్నంతా బేనిషాతో పెట్టాను కదా వీడియోస్ అనేసి, ఈరోజు మల్లికాతో చేస్తున్నాను కేకు. కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి కేక్ కోసము ఇక్కడ ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదా! అది ఒక కప్పు తీసుకున్నాను. ప్రతి ఒక్కటి మెజర్‌మెంట్ చూసుకోవాలండి. అప్పుడే కేక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు బ్లెండర్ జార్‌లోకి ఉప్మా రవ్వ, అలాగే చక్కెర అర్ధ కప్పు వేసి మెత్తగా ఆడించాలి. చక్కెర వచ్చేసి ఇక్కడ మామిడి పండ్లు తీపిని బట్టి ఏసుకోవాలండి. ఎక్కువ తీపి ఉంటాయి కాబట్టి నేను అర్ధ కప్పు ఏస్తున్నాను. చెక్ చేసి ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు చక్కెర పౌడర్‌గా చేసుకొని. ఇందులోకే 4 ఇలాచీలు ఒలిచి కలిపేసేసుకున్నామంటే మెత్తగా పిండిలాగా బావుంటుంది. మీరనుకోవచ్చు మైదా వేయొచ్చు గదా అని. ఇలా ఓసారి చేయండి, చానా బావుంటుంది. ఉప్మా రవ్వను మిక్సీకేసి ఇలాగంతా జల్లెడ పట్టగా వచ్చిన దాన్ని ఇంక పడేసి, ఇంక దీంట్లోకి వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలి. ఇది ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. కేకు అసలు మామూలు కేకులు చానా చేసింటాము. కానీ ఈ మామిడి పండు కేక్ చానా బావుంటుంది. ఇక్కడొచ్చేసి నేను మల్లికాది చెప్పాను గదా! ఇది కట్ చేసుకొని పీల్ చేసేసి పైన చెక్కంతా చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఒక కప్పుతో తీసుకుంటున్నాను. ఒక కప్పు రవ్వ గదా! ఒక కప్ అనమాట. ఇక్కడొచ్చేసి మొత్తం పాలు అర్ధ కప్పు 2 సార్లు తీసుకుంటున్నాను. ఫస్ట్ అర్ధ కప్పు పాలతో ఇలా బ్లెండర్‌లోకేసుకొని పేస్ట్‌లాగా చేసేసుకొని, మిగతా అర్ధ కప్పు పాలొచ్చేసి ఇదే బ్లెండర్ జార్‌లోకేసుకొని దులపడం అనమాట. ఆ పేస్ట్ అంతా నీట్‌గా వచ్చేసేకి. మొత్తం నాకు ఒక కప్పు పట్టినాయి పాలు. మళ్ళీ ఎన్నేసాననేది చూపిస్తాను. ఎందుకంటే ఉప్మా రవ్వ గదా! పీల్చేసి గట్టిగయిపోతుంది. అప్పుడు కొన్ని పడతాయనమాట. మీరెక్కడ గాని స్కిప్ చేసుకోకుండా చూడండి. ఎందుకంటే అర్థం గాదు. కంటిన్యూ‌గా చూస్తేనే ఇది అర్థమయ్యేది. పర్ఫెక్ట్‌గొస్తుంది కేకు. సేమ్ బేకరీ వాళ్ళ మాదిరి ఉంటుందండి. అక్కడ అమ్మే వాళ్ళ మాదిర. ఏమాత్రం తీసిపోదు. టేస్ట్ అట్లే ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో చేస్తాం కాబట్టి బాగా క్లీన్‌గా చేసుకుంటాము. ఒక 2, 3 రోజులున్నా గూడా చెడిపోదనమాట. ఇలాగంతా విస్కర్‌తో కలిసేలా కలిపేసి ఒక గంట నానబెట్టాలి. పక్కన పెట్టేసి మూసి పెట్టేసి. అది నానుతుంటుంది గదా! ఇక్కడ కుక్కర్ వచ్చేసి నేను ఓవెన్‌లో చేయడం లేదు. కుక్కర్‌లోకి సాల్ట్ ఏస్తున్నాను. ఇది ఇంగా ఫ్రెష్‌ది కాబట్టి కొంచెము నెమ్ము నెమ్ము ఉంటుంది. ఆ హీట్‌కంతా చిటపటని ఎగిరి కేకు మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్‌నే బాగా ఏంచేసేయాలి. దాంట్లో ఉండే నెమ్మంతా పోయేదాకా బాగా హీట్ చేసేయాలి సాల్ట్‌ని. ఇది ప్రీ హీట్ కోసమండి. కేక్ పెట్టే ముందర ఒక 10 నిమిషాలు అలా హీట్ చేస్తున్నాను కుక్కర్‌ని. ఇప్పుడొచ్చేసి ఒక గంట అయింది గదా! చూడండి చానా టైట్ అయిపోయింది. ఉప్మా రవ్వ అనేది బాగా నానేసి ఉబ్బిందనమాట. మరి ఇంత గట్టిగా ఉండకూడదు. కేక్ అనేది రాయి మాదిరొస్తుంది. ఇప్పుడు ఇందులోకి పాలు పోసుకోవచ్చు. నేనప్పుడు చెప్పినాను గదా! పాలు మళ్ళీ పడతాయని. ఇప్పుడే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేను బాదాము, అలాగే గోడంబి, పిస్తా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. కొన్ని ఇందులో వేస్తాను, మళ్ళీ పైన కొన్ని ఏస్తాను. ఇందులోకి టూటీ ఫ్రూటీ కూడా ఈ పీసులు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయనేసి యెల్లోగా ఉంది కదా కేకు చూడడానికి. దీంట్లోకి గ్రీన్, ఈ ఆరెంజ్ కలర్ ఇవి చాలా బావుంటాయి. ఇందులోకి 3 స్పూన్ల నెయ్యి. దీంట్లో ఎగ్ గాని ఇంగ ఏం వేయడం లేదు. నెయ్యి ఏస్తున్నాను. లేదంటే గిన మీరు వెజిటబుల్ ఆయిల్ ఏదన్నా వేయొచ్చు. ఈ చెనిక్కాయ నూనె మాత్రం అస్సలు వేయొద్దండి. ఇలా 3 స్పూన్లు ఏసుకొని బాగా కలపాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులోకి బటర్ అయినా వేయొచ్చండి. ఇక్కడొచ్చేసి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా ఏస్తున్నాను. ఇదంతా బాగా కలిపినాకనే బేకింగ్ సోడా వేయాలి. సోడా ఏసినాక ఎక్కువ సేపు ఉంచకూడదు. వెంటనే కేక్ టిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలిపితే గిన బాగా పిండిలో బబుల్స్ వచ్చి కేక్ కూడా బాగా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. కొంచెం గట్టిగా అనిపించింది. అందుకోసం ఓ 2 స్పూన్లు పాలేసుకుంటున్నాను. మరీ గోరువెచ్చగా కూడా ఉండకూడదండి. చల్లగుండాలి పాలు. ఇలాగంతా కలిపేసుకున్నాక వెంటనే నేనిక్కడ 6 ఇంచులది కేక్ టిన్ తీసుకున్నాను. దాంట్లోకి బటర్ పేపర్ తగిలిచ్చేసి
చుట్టుపక్కలంతా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి ఇలా బ్యాటర్ అంతా వేసేసేయాలి. వేసేసినాక ఎక్కడ బబుల్స్ లేకోకుండా ఇలా ట్యాప్ చేసి మనం ఆల్రెడీ దీంట్లోకి వేసాము డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు పైన గార్నిషింగ్ కోసం వేస్తున్నాను, చాలా బాగుంటుందనేసి. ఇక్కడ నేను 5 లీటర్ల కుక్కర్ పెట్టుతున్నానండి, అందులో పెట్టేస్తున్నాను. ఇది ఓన్లీ కేకుకు మాత్రం పెట్టేశాను. ఇంకా ఇలా గ్యాస్కెట్ లేకోకుండా విజిల్ పెట్టకోకుండా సిమ్లో ఒక 50 నిమిషాలు పెట్టామంటే కన్నా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నాకు కొంచెము ఎక్కువ పట్టింది టైము, అందుకోసం ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెము డార్క్ అయిపోయినాయి అనమాట. కానీ ఏం పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ కొంచెము డార్క్ అయినటువంటి కొంచెం తీసేసాను. ఏముందండి, కేక్ టేస్ట్గా ఉండాలంతే. కొంచెం హీట్ ఎక్కువ పెట్టేశాను అనమాట. అంటే ఒక 15 నిమిషాలు 1 అవర్ అలా పెట్టేశాను. మీరు అట్లా కాకుండా ఒక 50 మినిట్స్ చాలు, కరెక్ట్ సరిపోతుంది. చూడండి కలర్ ఎంత బాగుంది కదా, అసలు మెత్తగా స్మూత్గా ఉందన్నమాట. మనం ఎగ్ వేయలేదు, మైదా లేదు, ఓవెన్ కాదు, అయినా కూడా చాలా బాగుందన్నమాట కేక్. బాగా చల్లగా అయినాక డిమోల్డ్ చేసేయాలి. అప్పుడు స్మూత్గా కట్ అవుతుంది అనమాట. చూడండి ఎంత స్పాంజ్ లాగా ఉంది కదా, అసలు చూస్తా అంటేనే తిందాం అనిపించేలాగా ఉందన్నమాట. కలర్ కానీ ఆ స్మెల్ కానీ. మ్యాంగో ఫ్లేవర్ కదండి. అంతేనండి, మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.